హాయ్ అండి, వెల్కమ్ టు రోహిణి టైలర్స్. ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే కనుక మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది. నేనైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడుకుంటూ బ్లౌజ్ కట్ చేశాను. పర్ఫెక్ట్ కటింగ్ అనేది వస్తుంది. ఈ బ్లౌజ్ కటింగ్ మా వల్ల కావట్లేదు అనుకునే వాళ్ళకి మన దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. ఆ ప్యాటర్న్స్ వచ్చేసి వాటర్ ప్రూఫ్గా ప్లాస్టిక్ షీట్ ఇస్తాను, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇచ్చేస్తాను. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూద్దాము. హోల్డింగ్స్ నాకెళ్ళి పెట్టాను, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో పెట్టాను. ఇలా చూడండి, ఫస్ట్ వేస్టేజ్కి ఒక లైన్ గీయండి. హెచ్చు తక్కువ లేకుండా వేస్టేజ్కి ఒక లైన్ గీయండి. అలా వేస్టేజ్కి ఒక లైన్ గీసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మందం పైకి ఒక లైన్ గీయాలి. ఇంత వేస్టేజ్ వచ్చింది చూసారు కదా, ఈ వేస్టేజ్ లైన్ గీసేసుకొని ఒక 1/4 ఇంచ్ మందం పైకి ఒక లైన్ గీయండి. 1/2 ఇంచ్ తీయండి, ఎందుకంటే ఇక్కడ నడుం ఖర్చులకి ఈ లైన్ మీద. ఇప్పుడు బ్లౌజ్ ఆది బ్లౌజ్లో నుంచి మనం బ్లౌజ్ హైట్ కొలతలన్నీ తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఆది బ్లౌజ్లో డాట్స్ ఉంది కదా, కింద డాట్ దగ్గర షోల్డర్ మిడిల్లో ఇలా పట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేయండి. నేనైతే పై లైన్ మీద పెట్టాను. మీరు చూసినట్లయితే పై లైన్ మీద బ్లౌజ్ ప్లేస్ చేసి కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గర ఒక లైన్ గీయండి. ఇలా లైన్ గీయడం వల్ల మీకు బ్లౌజ్ హైట్ అనేది తెలుస్తుంది. ఒక 1/4 ఇంచ్ పైకి లైన్ గీయాలి. 1/4 ఇంచ్ పైకి దేనికి అంటే కనుక షోల్డర్ ఖర్చులకి అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి బ్లౌజ్ హైట్ వచ్చేసింది. నెక్స్ట్ సైడ్ జాయింటింగ్స్ దగ్గర ఇలాగా పట్టుకొని ఇలా హోల్డ్ చేయండి. బ్లౌజ్ని ఇలా హోల్డ్ చేసేసేసి ఇలా చూడండి, నడుం దగ్గర ఈపు కప్పు ఉంటుంది కదా, ఈపు కప్పు పర్ఫెక్ట్గా పట్టుకోండి. దీన్ని ఈపు కప్పు అంటారు. కరెక్ట్గా ఈపు కప్పు హోల్డింగ్స్ మనం అది లైనింగ్ బ్లౌజ్ ఉంది కదా, దానికి కూడా హోల్డింగ్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా కరెక్ట్గా పట్టేసుకొని స్ట్రైట్గా లాగినట్టు చేసి ఒక మార్కింగ్ చేస్తే నడుం లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈప్ కప్పుకి ఒక మార్కింగ్ చేయండి. ఈప్ కప్పు మార్కింగ్ వల్ల బ్లౌజ్ నెక్ డీప్ తెలుస్తుంది అనమాట. నెక్ డీప్ తెలుస్తుంది. ఇలాగా మీరు నడుం లూజు నెక్ డీపు కొలిచేసుకొని తర్వాత నెక్ విడ్త్ ఎలా తీయాలో చూపిస్తున్నాను. చూడండి, నేను హ్యాండ్ ఎలా ప్లేస్ చేశానో అలా ప్లేస్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నెక్ డీప్ అనేది. ఇలా హ్యాండ్ ప్లేస్ చేసి పర్ఫెక్ట్గా నెక్స్ అనేది పర్ఫెక్ట్గా లాగినట్టు చేసి ఒక మార్కింగ్ చేసేయండి. ఒక 1/4 ఇంచు ఇటు సైడ్కి మార్క్ చేయండి. 1/4 ఇంచ్ ఇటు సైడ్ మార్కింగ్ ఎందుకంటే ఖర్చులకు అనమాట. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసింది మనకి. తర్వాత షోల్డర్ విడ్త్కి కూడా షోల్డర్ కుట్టు దగ్గరికి ఒక మార్కు, 1/4 ఇంచు అవతల సైడ్కి మార్క్ చేయండి, ఎందుకంటే షోల్డర్ ఖర్చులకి అనమాట. ఇప్పుడు వచ్చేసేసి చంక డౌన్ కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసేసుకొని కిందికి కుట్టు దగ్గరికి ఒక మార్కు, పైకి ఒక 1/4 ఇంచు పైకి మార్క్ చేయండి. 1/4 ఇంచు మందం పైకి మార్క్ చేయండి. ఇప్పుడైతే మనకి నడుం లూజ్ వచ్చేసింది, నెక్ డీప్ వచ్చేసింది, నెక్ విడ్త్, షోల్డర్ విడ్త్, చంక డౌన్ మొత్తం వచ్చేసాయి కదా. ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్తో పని లేదు. ఆది బ్లౌజ్ తీసేసి నడుం లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాము. అన్ని మెజర్మెంట్స్ కూడా ఎంతెంత వచ్చాయో టేప్ పెట్టి చూస్తున్నాను. నడుం లూజ్ వచ్చి ఇక్కడ నాకు 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్కి 1 పాయింట్ వచ్చింది. 7 ఇంచెస్కి 1 ఇంచ్ అనేది డాట్ తీసుకోండి. డాట్ పాయింటింగ్ ఎక్కడికి వచ్చి వస్తుందంటే ఈ 7 ఇంచెస్ ఉందిగా నడుం లూజు, దాంట్లో సగానికి మార్క్ చేసేసి ఒక 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఇటు మార్క్ చేయండి. ఒకసారి ఇది అంటే బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. 13.5 వచ్చింది అంటే చిన్న సైజే, అయితే 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 16 ఇంచెస్ 15 ఇంచెస్ వచ్చిందంటే 3.5 తీసుకోండి డాట్ పాయింటింగ్కి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇట్లా హోల్డ్ చేసేసామంటే ఈ 1 ఇంచ్ డాట్ అనేది ఖర్చు అయిపోతుంది. నెక్స్ట్ 2 ఇంచెస్ ఖర్చులు తీసుకోండి. 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చులకు అనమాట. ఓకేనా, ఇప్పుడు నడుం దగ్గర మనకి మొత్తం కొలతలు అయిపోయాయి. నెక్ 2 ఇంచెస్ వచ్చింది, షోల్డర్ 3 ఇంచెస్ పెడుతున్నాను నేను ఇక్కడ. అయితే ఖర్చులతో కలిపి కొంచెం అటు వచ్చింది కదా, ఇటు కరెక్ట్గా షోల్డర్ కుట్టుకి 1/4 ఇంచు మందం ఖర్చులకు కలిపి 3 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఇక్కడ చంక డౌన్ ఎంత వచ్చిందంటే 4.5 వచ్చింది. అదే 4.5 మార్క్ చేస్తున్నాను. వీళ్ళకి 5 ఇంచెస్ దాకా రావాలి, 4.5 వచ్చింది. నెక్ డీప్ ఎంత ఉందో చూస్తున్నాను, 9 ఇంచెస్ ఉంది. అయితే వీళ్ళు బాగా డీప్ బ్రాడ్ దొరకరు, అందుకని ఇక్కడ 2.2 ఇంచెసే పెడుతున్నాను. మీరైతే 2.5 తీసుకోండి, కింద మస్తు వస్తుందన్నమాట. పైన 2 తీసుకుంటే కింద 2.5 తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే నెక్ డబ్బా వచ్చేసింది కదా, ఆ డబ్బాలోనే మీరు ఏ డిజైన్ చేసుకోవాలన్నా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ లైన్, చెస్ట్ లూజ్ లైన్కి లైన్లు గీసేస్తున్నాను. చంక డౌన్కి లైన్ గీసేసాం కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి.
చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూద్దాము. చెస్ట్ లూజ్కి వచ్చేసేసి 7 ఇంచెస్ వచ్చింది కదా నడుము లూజు, దానికి 1 ఇంచ్ యాడ్ చేసేసి చెస్ట్ లూజ్ 8 ఇంచెస్ అనేది పెట్టాలి. మ్యాక్సిమం అందరికి ఇలానే వచ్చేస్తుంది. 2 ఇంచెస్ ఖర్చులకు పెట్టండి. మరీ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతేనే చెస్ట్ లూజ్ కొలుచుకోవచ్చు. నార్మల్ చెస్ట్లు అన్నిటికి కూడా మనం 1 ఇంచ్ యాడ్ చేసేసి చెస్ట్ లూజ్ పెట్టేస్తే సరిపోతుంది. ఇలా లైన్ గీస్తే స్ట్రైట్ లైన్స్ రావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అయిపోయింది. ఇక్కడ నెక్ డీప్ని బట్టి ఆర్మ్ కరువుకి పాయింటింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 తీసుకుంటున్నాను. పైన కూడా 1.5కి మార్క్ చేసుకుంటున్నాను. 1.5కి మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ స్కేల్తో పైన 1.5ని మిడిల్లో 1.5ని కలుపుకుంటూ కింద చెస్ట్ లైన్ని 3 కలుపుకుంటూ కరువు తీసుకోండి. ఇలా కరువు తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాము. కంపల్సరీ ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోండి. ఆర్మ్ రౌండ్ అనేది నడుము లూజ్కి మ్యాచ్ అవ్వాలి. ఇలా ఫింగర్స్ని ఇలా చేసుకుంటూ చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే నాకు 6.5 వచ్చింది. 6.5 అనేది కరెక్ట్ కాదు, మనకి 7 ఇంచెస్ నడుము లూజు. అయితే నడుము లూజు 7 ఇంచెస్ కాబట్టి 1 పాయింట్ అటు ఇటు అయినా ఏం కాదు, కానీ మరి 1/2 ఇంచ్ తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ మార్కింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. చంక డౌన్ అనేది 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఆర్మ్ రౌండ్ స్కేల్తో లైన్ గీసుకొని మార్కింగ్ చెక్ చేసుకుందాము. ఇలా చూడండి, మళ్ళీ 1.5కి పెట్టేస్తున్నాను నేను. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 సరిపోతుంది. ఇలా ఆర్మ్ కరువు స్కేల్తో కరువు తీసేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. పైన ఖర్చులు వదిలేసి చెక్ చేయాలి. పైన ఖర్చుల్ని వదిలేసి ఇలాగా సర్కిల్గా ఇలా చెక్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు 1 పాయింట్ తక్కువ 7 ఇంచెస్ వచ్చింది. 1.2 పాయింట్స్ తక్కువైనా ఎక్కువైనా ఏం కాదు, కానీ మరి 1/2 ఇంచ్ అయితే మాత్రం మళ్ళీ చేంజ్ చేసుకోండి మార్కింగ్స్ అనేది. చూసారు కదా, ఇక్కడ 1 పాయింట్ తక్కువ 7 ఇంచెస్ వచ్చింది నాకు. ఓకే, పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇలాగా తీసేసుకోవాలి. ఇక్కడ డీప్ నెక్ నార్మల్ నెక్ చూసుకొని, నార్మల్ నెక్ అయితే నార్మల్ కర్వ్ ఇచ్చేయండి, డీప్ నెక్ అయితే ఇలా లోపలికి ఇచ్చేయండి. ఇక్కడ వచ్చేసేసి సైడ్ జాయింటింగ్స్ ముడతలు రాకుండా డాట్ పాయింటింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్స్కి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోండి. సైడ్ జాయింటింగ్స్ దగ్గర ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకేనా, మనది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మనకి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు కనుక క్లారిటీగా అర్థమై ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మనకి లైక్ ఇస్తూ ఉంటేనే నాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను చూడండి. కటింగ్ కూడా కర్వ్స్ తిరగడం మనకి పర్ఫెక్ట్గా రావాలి. పేపర్ కటింగ్ మీద నేర్చుకోండి. కరువుగా రౌండ్గా కట్ చేయడం అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా పేపర్ కటింగ్ నేర్చుకోండి. ఇక్కడ మీకు బ్లౌజ్ కటింగ్ ఎంత కట్ చేసినా బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక మన బ్లౌజ్ ప్యాటర్న్స్ అనేది సేల్ చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే మన బ్లౌజ్ ప్యాటర్న్ ట్రై చేయండి. మన బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ప్లాస్టిక్ పీసు, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇచ్చేస్తూ ఉంటాను. మన ప్యాటర్న్ అనేది నడుము లూజ్ ఆధారంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసి పంపిస్తూ ఉంటాను. ఒకసారి చెక్ చేయండి. ఇక చూడండి, కాట్లు అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి. ఖర్చులకి ప్లస్ డాట్ పాయింటింగ్కి ఇలా కాట్లు పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు ఎక్కడ కుట్టాలి అనేది మనకి ఈ కాట్లు అనేవి పర్ఫెక్ట్గా గుర్తు చేస్తూ ఉంటాయి. ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. కటింగ్ అప్పుడు కాట్లు పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. బ్యాక్ పార్ట్లో ఏదన్నా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి హోల్డింగ్స్ నాకెళ్ళి ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఇలా 4 హోల్డింగ్స్లో తీసుకోవాలి. ఇలా 4 హోల్డింగ్స్కి మడత పెట్టేస్తే మనకి 2 చేతులు ఒకేసారి వచ్చేస్తాయి. ఇలా హెచ్చు తక్కువ లేకుండా ఒకసారి ఒక మార్కింగ్ చేయండి. ఇలా మార్కింగ్ చేశాక ఒక 1/2 ఇంచ్ మందం పైకి మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను. నేను థ్రెడ్ పైపింగ్ చేస్తాను కాబట్టి 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఒకవేళ మీరు మడత పెట్టి చేతి పని చేయాలనుకుంటే కనుక 1 ఇంచ్ తీసుకోండి. ఏ బ్లౌజ్ మీరు కొలత వేయాలన్నా కానీ బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి కొలుచుకోండి. ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి కొలుచుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అనమాట. మనకి చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి ఇట్లాగా ఫస్ట్ హ్యాండ్ లూజు మనం పైనకి గీసిన లైన్ మీద హ్యాండ్ లూజు మార్క్ చేసేసుకోండి. హ్యాండ్ లూజు పర్ఫెక్ట్గా పట్టుకొని హ్యాండ్ హైట్ని మార్క్ చేసుకోండి. ఎక్కడికైతే హ్యాండ్ హైట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కు, 1/2 ఇంచు పైకి ఒక మార్కు. ఇప్పుడు హ్యాండ్ లూజు హ్యాండ్ హైట్ 2 పర్ఫెక్ట్గా పట్టుకొని ఇట్లా లాగినట్టు చేసి హ్యాండ్ డౌన్ మార్క్ చేయండి. హ్యాండ్ డౌన్కి ఇప్పుడు కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్ చేయండి. ఇలా చూడండి, హ్యాండ్ డౌన్ ఇలా లాగినట్టు పట్టుకొని కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కు, 1/2 ఇంచు పైకి మార్కింగ్. ఎందుకంటే 1/2 ఇంచు పైకి ఖర్చులకి అనమాట, పైకే మార్క్ చేయాలి మీరు.
ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసింది, మనకి హ్యాండ్ హైట్ వచ్చేసింది, హ్యాండ్ లూజ్ వచ్చేసింది. హ్యాండ్ హైట్కి ఒక మార్కింగ్ లైన్ గీసేసాను, హ్యాండ్ డౌన్కి ఒక లైన్ గీసేస్తున్నాను. హ్యాండ్ డౌన్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు హ్యాండ్ డౌన్ వచ్చి 2 ఇంచెస్ వచ్చింది. 2 ఇంచెస్ హ్యాండ్ డౌన్ ఉంది వీళ్ళది. ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ సైడే చెక్ చేసుకోవాలి, ఏ చెక్ చేయాలన్నా కానీ. ఇలా చూడండి, హ్యాండ్ని ఇలా పర్ఫెక్ట్గా లాగితే కరెక్ట్గా స్ట్రైట్గా రావాలి. ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా పట్టుకొని ఇప్పుడు హ్యాండ్ హైట్ నుంచి ఆర్మ్ లూజ్ కుట్టు లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడ దాకా ఒక మార్క్ చూసుకోండి. 7 ఇంచెస్ వచ్చింది నాకు ఫస్ట్ కుట్టు. లాస్ట్ కుట్టు అంటే మరీ అటు సైడ్ది కాదు, ఇటు ఫస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో అన్ని ఇంచెస్ హ్యాండ్ హైట్ నుంచి హ్యాండ్ డౌన్కి ఆర్మ్ లూజ్ మార్క్ చేయండి. ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర 1 ఇంచ్ వదిలేసేసి ఆర్మ్ లూజ్ నుంచి 1 ఇంచ్కి ఇట్లాగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటే మనకి హ్యాండ్ కరువు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్ లూజ్లో నుంచి సగానికి ఒక పాయింటింగ్ మార్క్ చేయండి. అలా మార్క్ చేసేసి ఆర్మ్ రౌండ్ స్కేల్తో ఇలాగా కరువు తీసుకోండి. ఆర్మ్ రౌండ్ స్కేల్తో ఇలా కరువు తీసుకోండి. మళ్ళీ ఆర్మ్ రౌండ్ స్కేల్ని రివర్స్గా తిప్పేసేసి ఇట్లా లైట్గా కరువు రావాలన్నమాట. ఇలా కరువు వచ్చేస్తే మనకి బ్యాక్ పార్ట్ కరువు వచ్చేసింది. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మందం, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ మందం కిందికి డౌన్ చేసి మళ్ళీ ఆర్మ్ రౌండ్ ఇందాక ఎలా అయితే ప్లేస్ చేసామో సేమ్ అలానే ప్లేస్ చేసుకుంటూ హ్యాండ్ డౌన్ తీయండి. హ్యాండ్ లోతు తీయడం అనమాట. హ్యాండ్ లోతు చిన్న సైజు వాళ్ళకి 1/2 ఇంచు, పెద్ద సైజు వాళ్ళకి అయితే 3/4 ఇంచు దాకా కూడా తీయొచ్చు అనమాట. ఇలాగా హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ అయిపోయినాక ఇప్పుడు హ్యాండ్ లూజ్కి ఆర్మ్ లూజ్కి కలుపుతూ ఒక లైన్ గీసేయండి. మిగతా ఖర్చులు అనేవి కుట్టేటప్పుడు వేసుకోవచ్చు అనమాట. చంక పీకులు అంటారు. ఓకే, ఇప్పుడైతే వేస్టేజ్కి ఒక లైన్ గీసేసాం కదా, ఆ లైన్ని కట్ చేసేసాను. వేస్టేజ్ లైన్ కట్ చేసేసాక ఫస్ట్ బ్యాక్ పార్ట్ కరువు కట్ చేయండి. పొరపాటును కూడా ఫ్రంట్ కరువు కట్ చేయొద్దు, బ్యాక్ పార్ట్ కరువు కట్ చేయండి. ఇలా కట్ చేశాక హ్యాండ్ హైట్ దగ్గర షోల్డర్ కుట్లు వస్తాయన్నమాట. అక్కడ ఖచ్చితంగా ఇలా కాటు పెట్టుకోండి. మనకు కుట్టేటప్పుడు గుర్తు చేస్తుంది షోల్డర్ కుట్టు ఇక్కడ పెట్టాలి అనేసి. ఇప్పుడైతే కాట్లు పెట్టేసుకొని 2గా ఓపెన్ చేసేద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి ఇట్లా 2గా ఓపెన్ చేసేసి ఫ్రంట్ లోతు కట్ చేయాలి. ఇప్పుడు 2 పొరల మీద ఫ్రంట్ లోతు అనేది కట్ చేయాలి. ఇలా చూడండి, ఇలాగా ఫ్రంట్ లోత్ అనేది తీసేయాలి. కరెక్ట్గా కట్ చేసామో లేదా అనేది ఇట్లానే అర్థమైపోతుంది. ఫ్రంట్ బ్యాక్ షార్ప్గా వస్తుంది, మిడిల్లో ఒక 1/2 ఇంచ్ మందం వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మీరు ఏదన్నా గుర్తు పెట్టుకోండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి హ్యాండ్ కటింగ్ అనేది. ఈ హ్యాండ్ కటింగ్ కూడా నేను ప్యాటర్న్లో లోతు అన్నీ తీసి పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను. మీకు ప్యాటర్న్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే చూడండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ కటింగ్కి వచ్చేసి ఓపెన్స్ నాకెళ్ళి పెట్టుకున్నాను, హోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఓపెన్స్ నాకెళ్ళి పెట్టేసి హోల్డింగ్స్ ఆపోజిట్లో పెట్టేశాను. పైన హ్యాండ్ కటింగ్ పార్ట్ అనేది వచ్చింది మీరు చూస్తున్నట్లయితే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని క్రాస్గా ప్లేస్ చేయాలి. ఎంత క్రాస్గా వీలైతే అంత క్రాస్గా ప్లేస్ చేయండి. ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా పెట్టేసుకోండి. ఖర్చులు ఏమన్నా పడతాయేమో చూసుకుంటూ పెట్టుకోండి. అంటే అతుకులు పడకుండా జాగ్రత్తగా మొత్తం ప్లేస్ చేసుకోండి క్లాత్ మీద. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఎక్కడ అతుకులు అనేది రాలేదు. కానీ పెద్ద సైజు బ్లౌజ్లో అయితే సరిపోద్దో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ మార్కింగ్ ప్లేస్ చేసుకోండి. ఇలా ప్లేస్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసేసుకుందాము. ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ అన్నీ కూడా చంక రౌండ్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసుకొని ఖర్చులు పాయింటింగ్ కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇప్పుడు వచ్చేసేసి ఆర్మ్ డౌన్ పాయింటింగ్ అనేది ఇలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకుందాం. ఆర్మ్ డౌన్ కూడా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ డౌన్ చంక డౌన్ దగ్గర 1/2 ఇంచ్ అనేది లోపలికి లోతు తీయాలన్నమాట. ఇలా చూడండి, ఇట్లా 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసేయండి. ఒక 1/2 ఇంచ్ మందం తగ్గిస్తే సరిపోతుంది. ఇట్లా 1/2 ఇంచ్ మందం తగ్గించేస్తే సరిపోతుంది. ఖర్చులకి కూడా ఒక లైన్ గీసేయండి. ఇప్పుడైతే మనకి చంక డౌన్ అయిపోయింది. ఖర్చుల లైన్ గీసేసాం కదా. ఫ్రంట్ నెక్ ఎంత పెట్టాలో చూపిస్తాను చూడండి. ఫ్రంట్ నెక్ ఎలా పెట్టాలి అంటే కనుక 1/2 ఇంచ్ ఖర్చులు ఉంటుంది కదా, పైన షోల్డర్ ఖర్చులు, ఆ ఖర్చులు వదిలేసి ఇప్పుడు లైన్ గీసాను చూసారా, అది ఖర్చుల మీద
కుట్టు ఎక్కడికి వచ్చిందో ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కుట్టుంది కదా, ఆ కుట్టు కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చులు లైన్ గీసాను కదా, ఆ లైన్ మీద పెట్టేసేసి ఇలా పర్ఫెక్ట్గా ప్లేస్ చేయండి. ఇలా పర్ఫెక్ట్గా ప్లేస్ చేసేసి ఫస్ట్ హుక్స్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేయండి. కొంచెం ఒక 1/2 ఇంచులో సగానికి కొంచెం పైకి మార్కింగ్ చేశాను, ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ చేస్తా కాబట్టి. ఇలాగా లైన్ గీసేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఇట్లాగా బాక్స్ని ఫామ్ చేయండి. బాక్స్ని ఫామ్ చేసేసి ఇందులో కరువు తీసేసుకోండి. ఒకవేళ బ్రాడ్ కావాలి అనుకునే వాళ్ళకి 3 ఇంచెస్ దాకా తీయచ్చు. వీళ్ళు బ్రాడ్ తొడగరు కాబట్టి నేను అట్లానే కరువు తీసేస్తున్నాను. ఓకేనా, కొంచెం బ్రాడ్ అయితేనే, ఫ్రంట్ నెక్ బ్రాడ్ అయితేనే మనకి లుక్ బాగుంటుంది, అంతేగాక ఫిట్టింగ్ బాగుంటుంది మెయిన్. కానీ వీళ్ళు బ్రాడ్ అస్సలు తొడగరు, అందుకని నేను ఎలా ఉందో అలానే పెట్టేశాను. చూసారు కదా, ఇలా మార్కింగ్ అయిపోయినాక ఇలా కొలిచి చూడాలి. ఉక్స్ పట్టి నుంచి కుట్టు దాకా కరెక్ట్గా వచ్చిందా లేదా కొలిచి చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు ఇలా చూడండి, 4వ ఉక్స్కి బ్లౌజు ఉక్స్ పట్టి కజపట్టి హైట్ అనేది పెట్టాలి. 4వ ఉక్స్కి మార్క్ చేసేయాలి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ని ఇలాగా మనం ఆల్రెడీ ఖర్చులకు ఒక లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద షోల్డర్ ఖర్చు కుట్టు పెట్టేసేసి ఇక్కడ కరెక్ట్గా దాని హైట్ పెట్టుకోవాలి. లాగొద్దు, మీరు లాగారంటే ఇది సాగిపోతూ ఉంటుంది, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు మనకి ఇక్కడ కుట్టు కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేశాను. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి షేప్ బెల్ట్ ఎంత ఉందో అక్కడికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేయండి. 1/2 ఇంచ్ మందం పైకి మార్క్ చేస్తే మనకి షేప్ బెల్ట్కి వెళ్ళి హైట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు బ్లౌజ్లో నుంచి మనకి షేప్ బెల్ట్ హైట్ వచ్చేసింది, మిడిల్ హైట్ వచ్చేసింది, ఇక్కడ హుక్స్ పట్టి కజపట్టి హైట్ కూడా వచ్చేసింది. మిడిల్ హైట్ని స్ట్రైట్గా లైన్ గీసుకోండి. మిడిల్ హైట్ని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు మెయిన్ డాట్ ఎలా తీయాలంటే ఉక్స్ పట్టి నుంచి కొలవండి. ఏది కొలవాలన్నా ఉక్స్ పట్టి నుంచి కొలవండి. ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఎన్ని ఇంచెస్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు 2 ఇంచెస్ వచ్చింది. అదే 2 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేశాను. మళ్ళీ అదే 2 ఇంచెస్ విడ్త్ పెట్టేసి దాంట్లో సగానికి మార్క్ చేసేసాను. ఆ సగానికి మార్క్ చేసిన పాయింటింగ్ దగ్గర నుంచి హైట్ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటే అదే 2 ఇంచెస్ని మొత్తానికి కూడా మెయింటైన్ చేశాను. చూసారు కదా, అలా మెయింటైన్ చేయండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మీకు. ఉక్స్ పట్టి కజపట్టి దగ్గర ఉక్స్ పట్టి నుంచి మెయిన్ డాట్కి ఎంత ఉందో అంత పర్ఫెక్ట్గా పెట్టేసేయండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మీకు. ఇట్లా షేప్ బెల్ట్కి వెళ్ళి ఇట్లా ఒక లైన్, ఇట్లా ఉక్స్ పట్టికి వెళ్ళి కూడా ఒక లైన్ గీసేయండి. ఇప్పుడు చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ ఆకారం అనేది వచ్చేసింది. ఇంకా మొత్తానికి ఫ్రంట్ ఉక్స్ పట్టి కజపట్టికి వెళ్ళి డాట్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. ఉక్స్ పట్టి కజపట్టికి వెళ్ళి డాట్ వచ్చి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వదిలేసి 1/2 ఇంచ్ దగ్గర నుంచి బ్లౌజ్ ఉక్స్ పట్టి హైట్లో నుంచి సగానికి మార్క్ చేయండి. మార్క్ చేసేసి ఏ సైజు వరకైనా 2.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఉక్స్ పట్టి కజపట్టి హైట్ అనేది ఏ సైజు వరకైనా 2.5 ఇంచెస్ ఒక పాదం మందం కుట్టేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్స్ పట్టి డాట్ నుంచి మెయిన్ డాట్కి. ఓకేనా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్నాక నేను చంక డాట్ ఎలా తీయాలో చూపిస్తాను. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. ఒకవేళ ముడతలు ఉంటే కనుక ట్యాప్ చేసుకుంటూ కట్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే మనకి కింద పైన సేమ్గా వస్తుంది. మీకు క్లాత్ డిస్టర్బ్ అయినా కానీ కింద పైన సేమ్గా వస్తుంది. మీరైతే ఐరన్ చేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ నాకు అర్జెంట్ బ్లౌజ్ అని చెప్పేసి చక్క మార్కింగ్ చేసేసాను. అందుకని చెప్పేసి మీరైతే ఐరన్ చేసుకొని కట్ చేసుకోండి. కంపల్సరీ జాడించుకోవాలి. లైనింగ్ పీస్ కంపల్సరీ జాడిచ్చేసేసి మీకు ఆరేయడం పర్ఫెక్ట్గా వస్తే ఏం లేదు, పర్ఫెక్ట్గా ఆరేయడం రాకపోతే కనుక ఐరన్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. చూసారు కదా, బిగినర్స్ అయితే రెడీమేడ్ లైనింగ్ తెచ్చుకోవడం బెస్ట్. తాన్లలో కన్నా రెడీమేడ్ లైనింగ్ తెచ్చుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా, మార్కింగ్ చేసుకున్న విధంగా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేస్తున్నాను. నేనైతే ప్యాటర్న్స్లో కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో డాట్స్ కూడా పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాను. షార్ట్స్లో చూడండి మన ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో మీకు కూడా అర్థమవుతుంది. మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడైతే చంక డాట్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. చంక డాట్ వచ్చేసేసి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్స్ ఉన్నాయి కదా, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్స్ దగ్గరికి ఇలా మడత పెట్టండి. ఇలా మడత పెట్టి మిడిల్లోకి ఒక కాట్ పెట్టండి. ఇలా మిడిల్లోకి ఒక కాట్ పెట్టేసేసి ఇప్పుడు ఆ కాట్ దగ్గర నుంచి ఈ
మెయిన్ డాట్లో ఈ చివరి పాయింటింగ్ ఉంది కదా, ఆ పాయింటింగ్ని కలుపుతూ ఇలాగ ఒక లైన్ గీయండి. ఇలా ఒక లైన్ గీసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ వచ్చింది. అదే 1.5 ఇంచ్ అనేది అటు సైడ్ కూడా మార్క్ చేసేయాలి. ఓకేనా. ఇప్పుడు మనకి చంక డాట్ పాయింటింగ్ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్పాను, చూసారు కదా, ఎలాంటి డౌట్ లేకుండా చెప్పేశాను. అందాగా పెట్టండి అంటూ ఉంటారు, అందాగా కాదు, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చెప్పేస్తాను. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. షేప్ బెల్ట్కి వచ్చేసేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేయాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసి, నేను ఇక్కడ కాట్లు పెట్టడం మర్చిపోయాను, కంపల్సరీ కాట్లు అనేది పెట్టుకోండి. ఈ డాట్ పాయింటింగ్స్ కాట్లు అయితే కంపల్సరీ ఉండాలి, అప్పుడే మనకి రైట్ లెఫ్ట్ సమానంగా వస్తాయి డాట్లు కుట్టడం అనేది. లేకపోతే కనుక రైట్ లెఫ్ట్ అనేది కొంచెం అటు ఇటు అయిందనికే గలీజ్గా కనిపిస్తుంది అనమాట. ప్లస్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా రాదు. కాట్లు అనేవి కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి. ఓకేనా. ఉక్స్పట్టి కథపట్టికెళ్ళి కాటు, ఖర్చులకి ఒక కాటు, మెయిన్ డాట్కి ఒక కాటు, ప్రతి డాట్కి కాట్లు పెట్టేసేసి ఇలాగా షోల్డర్స్ దగ్గర సమానంగా పట్టుకొని, నెక్స్ దగ్గర సమానంగా పట్టుకోండి, షోల్డర్ దగ్గర సమానంగా పట్టుకోండి. సైడ్ జాయింటింగ్ దగ్గర సమానంగా రాదు, ఇట్లా 1/2 ఇంచ్ పైకి వదిలేసేసి కిందికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూసుకోండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ మీద 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాను. 1/2 ఇంచ్ పైకి పట్టుకొని కింద బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూడండి, 3 ఇంచెస్ వచ్చింది నాకు ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు మిగిలిన పార్ట్లో మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. అలా సైడ్ జాయింటింగ్స్కి అటు సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి మార్క్ చేసుకుంటే సరిపోతుంది మెజర్మెంట్ అనేది షేప్ బెల్ట్కి. ఇక్కడ చూడండి, ఒక స్కేల్ మందం అయితే నేను నడుం పట్టి కోసం మార్క్ చేస్తున్నాను. ఒక స్కేల్ మందం నడుం పట్టికి మార్క్ చేస్తున్నాను. ఇలా స్కేల్ మందం నడుం పట్టికి మార్క్ చేసేసి షేప్ బెల్ట్కి ఉక్స్పట్టి కథపట్టికి వెళ్ళి 3.5 ఇంచెస్, మిడిల్లో 2.5, ఈ చివరి సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి 3 ఇంచెస్. మనం సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి 1/2 ఇంచ్ ప్లస్ చేసి ఉక్స్పట్టి కథపట్టికి వెళ్ళి పెట్టండి, 1/2 ఇంచ్ మైనస్ చేసి మిడిల్లో పెట్టండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది షేప్ బెల్ట్ అనేది మీకు. చూసారు కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ విడ్త్ ఎంత తీసుకున్నాం అక్క అంటే కనుక ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్ విడ్త్ అనేది. ఓకేనా. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత షేప్ బెల్ట్ విడ్త్ అయినా సరే, నడుం పట్టి అయినా సరే, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ కూడా కట్ చేసేద్దాము. మీకైతే ఎక్కడ ఎలాంటి డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇదంతా కాదు, నేను లైవ్లో డౌట్స్ క్లియర్ చేసుకుంటా అనుకుంటే కనుక మన ప్యాటర్న్ తీసుకొని మీ కటింగ్ మన ప్యాటర్న్ 2 మెజర్ చేసుకొని చూసుకోండి, మీ మిస్టేక్స్ ఏంటో తెలిసిపోతుంది. ప్లస్ ప్యాటర్న్ తీసుకోవడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది, పర్ఫెక్ట్గా కుట్టేసుకోవచ్చు. మీ బ్లౌజ్ మీరు ఎగ్జాక్ట్లీ కుట్టేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ప్యాటర్న్స్ అనేది షాప్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, ఒకసారి ట్రై